డాడ్ అంతా రెడీ. రై ఒకసారి వెళ్ళరా, రమ్మంటుంటే. ఒరే నాకు కొంచెం భయంగా ఉందిరా. దీంట్లో భయపడ్డానికి ఏముంది? ఈ రోజు అన్నయ్య వదిన పెళ్లి రోజు. ఆ విషయం అందరికీ చెప్పాలనుకుంటున్నాం. రే మీ అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. ఏం జరిగినా పర్వాలేదు డాడ్. పూలదండలో మంగళసూత్రం పెట్టి అన్నయ్యతో వదిన మెళ్ళలో వేయించాలనుకున్నాం. మనం అనుకున్నది జరిగిన తర్వాత పూలదండలు వేయిద్దాం. అది కదా. అత్తయ్య గారు, మీ అనుమానం కరెక్టే. టేబుల్ మీద పూలదండలు తాలిపొట్టు పెట్టారంట. ఆ దండ బావగారి చేత ఆనంది మెళ్ళో వేయనివ్వకుండా చేయాలి. హలో, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. కేడీ గార్మెంట్స్ కాంపిటీషన్ లో గెలిచిందని పురుషోత్తం గారు ఈ పార్టీ అరేంజ్ చేశారు. ఇక్కడ ఏం జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే, కానీ ఇక్కడ మీ అందరికీ తెలియని సర్ప్రైజ్ కూడా ఉంది. అదేంటో ఇప్పుడు మీ అందరికీ నేను చెప్పబోతున్నాను. ఆనంది ఎవరూ కాదు, మా అన్నయ్య భార్య అని చెప్తాడేమో. ఆ మాట వాడి గొంతులో నుంచి వస్తే ఏం జరుగుతుందో వాడికి తెలుసు. నేను చెప్పాలనుకునే దానికంటే ముందు నేను మరో పని చేయాలనుకుంటున్నాను. ఆ పని మన పురుషోత్తం గారే చేయాలి. వెళ్ళండి ప్లీజ్. ఏంటయ్యా నువ్వు? ఏంటయ్యా చైతన్య, నేను అందరికీ సర్ప్రైజ్ ఇద్దామనుకుంటే నువ్వు నాకు సర్ప్రైజ్ ఇస్తానంటావేంటి? సార్, ఈ సర్ప్రైజ్ మీకు కాదు, ఆనంది మేడం గారికి, మా అన్నయ్యకి. అఫ్ కోర్స్ మీకు కూడా సర్ప్రైజ్ అనుకోండి. అయితే ఆగటం నా వల్ల కాదయ్యా. అదేంటో త్వరగా చెప్పే. అలా ఒట్టిగా చెప్పేస్తే ఎలా సార్? మీ చేతులతో మీరే దాన్ని ఓపెన్ చేయాలి. అక్కడే ఉంది కంపెనీ లోగో. కమాన్. ఏంటి చైతన్య? ప్లీజ్ సార్, చేయండి. భార్యాభర్తలకి మొదటి పెళ్లి రోజు శుభాకాంక్షల. ఏంటయ్యా ఇది? మీరిద్దరూ భార్యాభర్తలు అవ్వాలని కోరుకున్న మాట వాస్తవమే గాని నువ్వేంటయ్యా వీళ్ళని ఆట పట్టించడానికి ఇలాంటి పని చేశావు? తప్పు కదా. పైగా మొదటి పెళ్లి రోజని రాస్తావా? సార్, మీరు చూస్తున్నది, అక్కడ రాసున్నది అంతా నిజమే. మా అన్నయ్యకి పెళ్ళయింది. ఆనంది మేడం గారే మా వదిన. ఈ రోజే వాళ్ళ మొదటి పెళ్లి రోజు కూడా. ఈ రోజులు ఈ నిజం మీకు తెలియనివ్వకుండా మేమందరం దాచాం. ఎందుకంటే చైతన్య, సునంద్ గారు, ఆనంది మీ కోడలా? అవును, ఆనంది నా కోడలే. ఈ రోజు వాళ్ళ మొదటి పెళ్లి రోజే. మరి ఇన్ని రోజులు ఈ నిజాలు? ఇంకా నేను చెప్పడం పూర్తి కాలేదు పురుషోత్తం గారు. ఇన్ని రోజులు ఏ నిజమైతే బయటపడకూడదనుకున్నానో ఆ నిజం బయటపడింది. కాబట్టి ఏం జరిగిందో అందరికీ తెలియాలి. చెప్తాను వినండి. అమ్మా, ఏయ్, నీ తమ్ముడు చేసిన తప్పుని నేను సరిచేయాలంటే ఆనంది ఏం తప్పు చేసిందో వీళ్ళందరికీ తెలియాలరా. ఆనంది తప్పు చేసిందా? ఆనంది పెళ్లి గురించే తెలియని మీకు తన తప్పుల గురించి ఏం తెలుస్తాయిలేండి. ఒక ప్రేమ జంటని కలిపి నా ఇంటి పరువు మంట కలిపింది. ఆ క్షణమే నా కోడలిగా ఉండే అర్హతని పోగొట్టుకుంది. అత్తింటి పరువుని కాపాడలేని ఆ మనిషికి ఇంకా ఆ ఇంటి కోడలిగా ఉండే అధికారం ఉండదు. అందుకే మేము ఈ మనిషిని భరించలేక ఇంట్లో నుంచి బయటకు పంపించేశాం. ఇప్పుడు తనకి మాకు ఏ సంబంధం లేదు. ఇన్నాళ్ళు ఈ నిజం నాకెందుకు చెప్పలేదని మీరు అడగొచ్చు. మేము వద్దనుకున్న మనిషికి మీరు ఆశ్రయం ఇచ్చారు. ఇక తన గురించి మాకు చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? అందుకే మేం చెప్పలేదు. మీరు ఆదిత్యకి ఆనందికి పెళ్లి చేద్దామన్నప్పుడు కూడా మా వైపు నుంచి మీకెందుకు చెప్పాలి అనిపించింది. ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు మరో విషయం చెప్తాను వినండి. నా కొడుక్కి వేరే పెళ్లి చెయ్యాలనుకుంటున్నాను. సుందా, అమ్మయ్యా, ఇప్పుడు నా పేరు చెప్పేశారంటే నా ప్రాబ్లం క్లియర్ అయిపోయినట్టే. ఆ అమ్మాయి ఎవరో కాదు. అమ్మా ఒక నిమిషం. ఏంట్రా? ఇప్పుడు ఇవన్నీ అవసరమా అమ్మా? అబ్బా, నా పేరు చెప్పే వరకు కాస్త ఆగొచ్చు కదా. అవసరమేరా. ఇక ఈ విషయాలన్నీ దాచుకుంటూ తిరగడం నా వల్ల కాదు. తప్పు చేసిన ఈ మనిషి గురించి అత్తయ్య గారు ఆగండి. నన్నలా పిలవతో. నేను ఏ తప్పు చెయ్యకపోయినా నిందేసి నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించిర్రు. ఇప్పుడేమో ఆదిత్య గారి జీవితంలో నుంచి కూడా శాశ్వతంగా బయటికి పంపించాలని చూస్తున్నారా? ఇంకా నువ్వున్నావని అనుకుంటున్నావా? నాకు నిరూపించుకునే అవకాశాన్ని ఆదిత్య గారు ఇచ్చారు.
హోలీ పండుగ రోజు తాగిన మత్తులో వాడేదో మాట్లాడితే దాన్నే నిజమనుకుంటే ఎలా? అలాగని నా భర్తని వదిలేసుకోమంటారా? తప్పు చేసిన నీకు ప్రశ్నించే అధికారం లేదు. నేను ఏ తప్పు చెయ్యలేదని నిరూపిస్తే? నిజంగా నువ్వు ఏ తప్పు చేయనిదానివైతే నువ్వు ఈ పాటికి నిరూపించుకునేదానివి. లేదత్తయ్య గారు, నేను నిరూపించుకుంటాను. నువ్వు నిరూపించుకుంటావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం. నీ మీద నాకు నమ్మకం లేదు. నువ్వు కోడలుగా నాకు అవసరం లేదు. నేను నా కొడుక్కి మరో పెళ్లి చేస్తాను. అత్తయ్య గారు, మీరు తీసుకునే నిర్ణయం నా జీవితం మీద ఆధారపడి ఉంటుంది. నీకోసం నా కొడుకు జీవితాన్ని నాశనం చేయలేను. నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటే? ఇలాంటి మాటలతో నువ్వు నా నిర్ణయాన్ని ఆపలేవు. నేను నా కొడుక్కి వేరే పెళ్లి చేసి తీరుతాను. సునంద, ఎవరూ మాట్లాడడానికి వీల్లేదు. ఇది అందరికీ తెలియాల్సిన విషయమే కాబట్టి అందరి ముందే చెప్తున్నాను. ఈ నెలలోనే నా కొడుక్కి నేను లే అత్తయ్య గారు, నేను నా భర్తని వదులుకోలేను. చెయ్యని తప్పుని మోస్తూ జీవితాంతం దోషిగా మిగిలిపోలేను. నిరూపించుకోవడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేనివ్వను. అత్తయ్య గారు, ఉరి శిక్ష వేసే ఖైదీకి కూడా ఆఖరి కోరిక తీరుస్తారు. ఇది అలాంటిదే అనుకోండి. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్. ప్లీజ్ అత్తయ్య గారు, ఒక్క అవకాశం ఇవ్వండి. ఒక మనిషి జీవితాన్ని ఒకరి నిర్ణయం పూర్తిగా నాశనం చేస్తుందంటే ఆ నిర్ణయం తీసుకునే ముంగట ఆ మనిషికి ఒక్క అవకాశం ఇవ్వాలి అత్తయ్య గారు. ఇంట్లో నుంచి బయటకొచ్చిన ఇన్నాళ్లలో నువ్వెందుకు నిరూపించుకునే ప్రయత్నం చేయలేకపోయావు? నువ్వు తప్పు చేసావు కాబట్టే కదా. లేదత్తయ్య గారు, అప్పటి నుంచి నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. నిన్ను వదిలేస్తే జీవితాంతం ఇలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటావు. అత్తయ్య గారు ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి అత్తయ్య గారు ప్లీజ్. అదితి గారు, మీరైనా చెప్పండి. ఆది, నా మాటే వాడి మాట. అవకాశం ఇవ్వనని చెప్పు ఆదిత్య. ఈ రోజుతో ఆనంది పని అయిపోయింది. ఇప్పుడు అవకాశం ఇవ్వనని ఆదిత్య చెప్తాడు చూడు. అవకాశం ఇవ్వనని చెప్పరా? అవకాశం ఇస్తానమ్మా. మనం తీసుకునే నిర్ణయం మీదే తన జీవితం ఆధారపడినప్పుడు, తను చివరిగా ఒక్క అవకాశం అడుగుతున్నప్పుడు ఆ అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. నువ్వు ఆలోచించి ఈ మాట చెప్తున్నావా? అవునమ్మా, ఆనందికి చివరిగా ఒక్క అవకాశం ఇస్తాను. గుడ్ డెసిషన్ ఆదిత్య. ఆనంద్ ఎలాంటి అమ్మాయేవో ఇన్ని రోజుల నుంచి చూస్తూనే ఉన్నాను. తప్పు చేయలేదని నిరూపించుకుంటానంటుంది కాబట్టి అప్పటి వరకు ఆనంద్ని మనం జడ్జ్ చేయలేం. నిరూపించుకుంటే సునంద గారి కోడలుగా ఉంటుంది. ఒకవేళ నిరూపించుకోలేకపోతే నా దృష్టిలో కూడా ఒక దోషిలాగా మిగిలిపోతుంది. అలాగే సార్, నేను తప్పకుండా నిరూపించుకుంటాను. నువ్వు నిరూపించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. చేతు, నువ్వు పార్టీ కంటిన్యూ చేయి, నేను ఇంటికి వెళ్తాను. దెబ్బతింటే తిన్నాను గానీ ప్లాన్ వర్కౌట్ అయింది డాడ్. నిరూపించుకోవడానికి వదిలికి అవకాశం వచ్చింది. రే, మన ప్రయత్నం మనం చేశాంరా. ఇంకా దేవుడే వీళ్ళిద్దరిని కలపాలి. ఆదిత్య గారు. ఇంకా నాతో ఏమైనా చెప్పాలా ఆనంది? అవునా ఆదిత్య గారు, ఏంటది? థ్యాంక్స్. దేనికి? నా జీవితం గురించి మీకు పూర్తిగా తెలుసు ఆదిత్య గారు. నేను ఎవరినో కూడా మీకు తెలుసు. నా జీవితం ఒక విసిరేసిన వస్తువు అసంటిది. ఏనాడు ఏది ఊరికనే దొరకలేదు. అన్నిటి కోసం కొట్లాడిన, ఒక్కొక్కసారి ఒక పూట భోజనం కోసం కొట్లాడిన రోజులున్నాయి. ఇది బాగుంది అన్న ప్రతిసారి ఒక పెద్ద సునామీ వచ్చి ఎట్లయితే నాశనం చేస్తుందో అట్లనే నా జీవితంలో కష్టాలు కూడా సునామీ లెక్కనే వచ్చినాయి. నేను కష్టాలకి తట్టుకుని ఎంత గట్టిగా నిలబడినా నా చుట్టూ ఉన్న నన్ను నమ్మిన మనుషుల వల్ల నేను ఒరిగిపోతున్నా. మొదలు నరుకుతున్న చెట్టులాగా నన్ను నరుకుతూనే ఉన్నారు. ఇంకొక్క 2 వేట్లు వేస్తే నేను పూర్తిగా పడిపోయేదాన్ని. కానీ ఆ వేట్లు నా మీద పడకుండా మీరు అడ్డుకున్నారు. నేనేం చేసినానో తెలవకుండానే అత్తయ్య గారు ఒక విషయాన్ని నమ్మి నిర్దాక్షిణ్యంగా నన్ను ఇంట్లో నుంచి బయటికి పొమ్మన్నారు. నన్ను నేను ఎన్నిసార్లు నిరూపించుకునే ప్రయత్నం చేద్దామనుకున్నా అదేదీ జరగలేదు. ఇప్పుడు మీకు నాకు ఉన్న బంధం తెగిపోనీకి, ముళ్ళన్నీ విడిపోయి చివరి ముడిలో ఉన్నాం. గీ ముడి కూడా విప్పేయనీకి అత్తయ్య గారు ప్రయత్నిస్తుర్రు. కానీ మన మధ్య ఉన్న బంధం తెగిపోకుండా చెయ్యి అడ్డుపెట్టి కాపాడింది మీరు. ప్రతి ఒక్కరికి జీవితంలో చివరి అవకాశం అనేది ఒకటి ఉంటుంది ఆనంది. నేను అందుకే మాట్లాడాను. చివరి అవకాశం మీరిచ్చిర్రు అంటే మీరు నన్ను నమ్ముతుర్రు. మీరు నన్ను నమ్ముతున్నారు కాబట్టి అసలు నిజమేంటో నేను మీకు చెప్పాల్సిన అవసరం ఉంది ఆదిత్య గారు. ఏంటా అసలు నిజం? శ్రీతన్ ప్రేమను కాపాడడం కోసం హడావిడిగా నేను గుళ్ళో పెళ్లి చేసినానని అనుకుంటుర్రు. అట్లనే ఆళ్ల పెళ్లికి సెక్యూరిటీగా ఉండాలని మీడియాకి ఫోన్ చేసి శశికాంత్ గారి 2వ భార్య కూతుర్ని జడ్జి గారి మనవడికిచ్చి పెళ్లి చేస్తున్నారు అనే న్యూస్ బయటికొచ్చిందంటే దానికి కారణం నేనే అని
అత్తయ్య గారు బలంగా నమ్మిర్రు. శ్రీధర్ నా తమ్ముడే కావచ్చు. తన ప్రేమ గురించి నేను సోచాయించానని అనుకోనుండొచ్చు. కానీ శ్రీధర్కి గుళ్ళో పెళ్లి జరగనికి కారణం నేను కాదు ఆదిత్య గారు. మీడియాని పిలవడానికి కారణం నేను కాదు. నువ్వు చెప్పింది నిజమై ఉండొచ్చు ఆనంది. కానీ నోటి మాటకి సాక్ష్యానికి ఉన్న తేడా ఒక లాయర్గా నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఒక కోర్టులో నిలబడ్డ ముద్దాయి నేను తప్పు చేయలేదు అంటే తప్పు చేయలేదు అనడానికి నోటి మాట సరిపోదు కదా ఆనంది. దానికి సాక్ష్యం కావాలి కదా. ఒకవేళ నువ్వే లాయర్గా అక్కడుంటే నేను తప్పు చేయలేదు అని చెప్పిన మనిషిని సాక్ష్యం అడగకుండా ఉంటావా? అడుగుతాను. మరి అందరికీ అదే వర్తిస్తుంది కదా. ఇప్పుడు నువ్వు చేయలేదు అంటే అది నిరూపించుకోవాల్సిన బాధ్యత నీకే ఉంది కదా. కరెక్టే ఆదిత్య గారు మీరు చెప్పింది. కాకపోతే ఈ ప్రపంచమంతా నన్ను నమ్మకపోయినా పర్లేదు. నేను సాక్ష్యాలతోని ఆధారాలతోని ఈ ప్రపంచాన్ని నమ్మిస్తా. కానీ కానీ ఏ సాక్ష్యాలు ఆధారాలు లేకుండానే మీరొక్కరు నన్ను నమ్మగలిగితే చాలు. నా నమ్మకానికి బలం సరిపోవడం లేదా ఆనంది. నా కన్న తల్లిదండ్రులు నాకు దైవంతో సమానం. నేను సూర్యబాబు జ్యోతమ్మల కూతుర్ని కాబట్టే కదా నేను ఈ పని చేసినానని మీరు నమ్ముతున్నారు. నా తల్లికి ఏదన్నా చిన్న ప్రమాదం వస్తే నేను తట్టుకోలేను. నా తల్లి జైలుకి వెళ్తుందంటేనే నేనొచ్చి వీల్ చైర్లో ఉన్న మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా. నా తల్లి కోసం నా లైఫ్ ఏమైపోయినా పర్వాలేదనుకున్నా. నా తల్లి కోసమే నన్ను కూడా త్యాగం చేసుకుని నా స్థానంలో ఇంకొకరిని పెట్టినాను. నా తల్లి కోసం నేను ఎట్లాంటి త్యాగానికైనా సిద్ధపడతా. అటువంటి నా తల్లిదండ్రుల మీద ఒట్టేసి చెప్తున్నా, నేను ఏ తప్పు చేయలేదు ఆదిత్య గారు. సూర్యబాబు జ్యోతమ్మ నా కన్నవాళ్ళు. నా కన్నవాళ్ల మీద ఒట్టేసి చెప్తున్నా, నేను ఏ తప్పు చేయలేదు ఆదిత్య గారు. నేనే తప్పు చెయ్యలేదని మీరొక్కరు నమ్మితే చాలు. మిగతా వాళ్ళందరికీ సాక్ష్యాలు చూపించే నిరూపిస్తాను. నేనేం నా నోటి మాటతో నన్ను నమ్మండి అని చెప్పట్లేదు. మీరందరూ సాక్ష్యాలు అడిగిరు కదా. అందరికీ సాక్ష్యాధారాలతో నిరూపించే నేను ఏ తప్పు చెయ్యలేదని, మళ్ళీ నేను సునంద గారి కోడల్ని అని నిరూపించుకుంటాను. నువ్వు నిరూపించుకుంటావనే నమ్మకం నాకుందానంది. నన్ను నేను నిరూపించుకునే ప్రయాణంలో నాకేదైనా అవసరమైతే మీరు నాకు సాయంగా నిలబడతారా? ఖచ్చితంగా నిలబడతాను ఆనంది. భర్తకి చిన్న చిన్న లోపాలుంటేనే వదిలేసి వెళ్లిపోయే భార్యలుండే ఈ రోజుల్లో నాకు 2 కాళ్ళు లేకపోయినా నేను లేచి నిలబడ్డానికి నువ్వు చేసిన ప్రయత్నాలు, నాకు చేసిన సాయం ముందు ఈ రోజు నువ్వు అడిగే ఈ సాయం చాలా చిన్నదానంది. నాకు సాయంగా నిలబడతానన్నారు చూడండి. గా ఒక్క మాట చాలండి. నేను ఎట్లయినా నిరూపించుకుంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ ఆదిత్య గారు. అట్లనే మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఆనంది. ఏంటమ్మా ఈ ఆనందం ఏంటి? ఏమైంది? నాకు శివయ్య అవకాశం ఇచ్చిండు పూజారి తాత. అవకాశం ఇవ్వడం ఏంటమ్మా? ఇన్ని రోజులు నన్ను నేను నిరూపించుకోవాలని అనుకున్నాను గాని ఆదిత్య గారు నన్ను నమ్ముతున్నారని గాని నా వైపు నిలబడతారని గాని నేను అనుకోలే. నిన్నెక్కడో చూసినట్టున్నానే. నిన్ను కూడా ఎక్కడో చూసినట్టుంది. హార్ట్ ప్రాబ్లం ఉంది. నీకు హెల్త్ బాలేదని చెప్పింది కదా, ఇప్పుడు ఎలా ఉంది? నాకు హెల్త్ బాగాలేకపోవడం ఏంటి? నేను బానే ఉన్నాను కదా. నీ దగ్గర నేను నీరసంగా ఉన్నట్టు నటిస్తే నాకు 10,000 ఇస్తానన్నది. అది పెద్ద దొంగది. అన్ని అబద్ధాలే చెప్తుంది.